పరిస్థితుల్లో మీరు కొట్లాడకూడదు. ఏమేమి పాటించాలా? టూ వీలర్ హెల్మెట్ పెట్టుకోవాలా, తర్వాత మందు తాగొద్దు, ఆటోల్లో ఓవర్గా ఎక్కువ ఎక్కించుకొని రావద్దు, కుడివైపున అసలే కూర్చోవద్దు. ఓకేనా? గంజాయి తాగకూడదు, పేకాట ఆడకూడదు, కోళ్ళ పందాలు ఆడకూడదు. ఇంకా మరీ ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా మీరు కొట్లాడుకోకూడదు. మీకు నచ్చిన వాళ్ళకు మీరు ఓటేసుకోవాలా. అర్థమైందా? ఒకరోజు మీరు ఏజెంట్గా ఎవరన్నా కూర్చోండి, అంతేగాని దాని గురించి మళ్ళీ మీరు కొట్లాడుకోకుండా హ్యాపీగా మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోవాలా, మీ పనులు మీరు చూసుకోవాలి. గలాట మాత్రం ఎటువంటి పరిస్థితులు పడదు. మీరు చిన్న గలాట చేస్తే మాత్రం మీ మీద రౌడీ మాత్రం వెళ్తుంది. తర్వాత మీరు సంచేత వరకు ఆ రౌడీ సీట్ ఉంటుంది, దాన్ని ఎవరు కాపాడలేరు. మళ్ళీ ఆ రౌడీ సీటు మీరు తీసేయని ఎంత చేసినా కూడా ఒక్కసారి ఎలక్షన్ కేసులో కన్నా రౌడీ సీటు ఓపెన్ అయితే సచ్చినంత వరకు ఉంటుంది. తెలుసా తెలియదు ఈ విషయము? మన ప్రతిసారి పోలీసు వారం మీరు తిరుగుతూ ఉండాల. 6 నెలలకు ఒకసారి బైండ్ అవుట్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఈ రోడ్డు దాటేప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాయి, ఎందుకంటే ఇది వెహికల్స్ ఎక్కువగా తిరుగుతున్నాయి కాబట్టి. పాటిస్తారా నియమాలన్నీ? ఇంకోటి ఇంపార్టెంట్, ఈ మధ్య ఎక్కువగా ముసలి వాళ్ళకు చైన్ స్నాచింగ్ జరుగుతున్నాయి. 55 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళ వయసులో ఉండే స్త్రీలు ఎవరైనా ఒంటరిగా ఉండాలనుకో వాళ్ళ దగ్గరికి వచ్చి మా 2 మాటలు చెప్పేసి ఆ పని ఈ పని చెప్పేసి అమ్మ నీళ్ళు ఇమ్మని అడుగుతున్నారు. నీళ్ళు కానీ ఇంకోటి వాట్ ఎవర్ ఇటు మీద వేరే అడుగుతున్నారు. ఆ అడిగే క్రమంలో మీరు ఏం చేస్తారు? సర్లే ఇంతసేపు మాట్లాడారు కదా, నీళ్ళు తీసుకొస్తామని ఒక 2 అడుగు ఇట్లా ముందుకు వేస్తేనే చైన్ లాక్కుంటాడు. చైన్ లాక్కొని పరిగెత్తపోతాడు. ఒక 50 మీటర్ల 100 దూరంలో వాడు బండి రెడీగా ఆన్ చేసుకొని ఉంటాడు. ఆ బండి ఎక్కి పారిపోతున్నారు. వాళ్ళు మాస్కులు వేసుకోవడం రకరకాలుగా వస్తున్నారు. సో మీరు ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మీరు మెడలో శారీ ఉంటుంది కదా, చీర కొంగుతో మీరు కవర్ చేసుకుంటే కన్నా ఈ దొంగతనం జరగవు. మీకు అనుమానం వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అందరూ కూడా 25 నుంచి 30 ఏళ్ళ వయసు మధ్యలో వాళ్ళే పిల్లలు ఈ దొంగతనాలు చేసి మీరు వాళ్ళతో అలాంటి వయసు వాళ్ళ వ్యక్తులు వచ్చేప్పుడు మీరు వెంటనే మీ వాళ్ళు ఎవరైనా దగ్గరగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. వాళ్ళతో మాట్లాడదు, ఇంకా తిరిగి వెళ్ళిపోవాలా. అప్పుడే మీరు చేసుకుంటారు. మీ ఆభరణాలు ఇవన్నీ దొంగతనం కాపాడుకోగలుగుతారు. ఏమో పాటిస్తారా మీరు అందరూ? మైనర్లు అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు చేయకూడదు. మీరు చేస్తారా? చేస్తే నేరం అవుతుంది. వీటన్నిటికీ దూరంగా ఉండండి. చెడు వ్యసనాల గంజాయి కానీ, సారాయి కానీ, లిక్కర్ కానీ దూరంగా ఉంటే సమాజం బాగుంటుంది, మీరు బాగుంటారు. రేపులు, మర్డర్లు ఇవన్నీ దీనివల్లనే జరుగుతున్నాయి తాగి. అవునా కదా? మీరందరూ మరి మీ పిల్లలకు తాగకుండా చేస్తారా? ఎవరైనా తాగితే ఏం చేయాలా? మీ పిల్లలు మీరు కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే అమ్మా, జాగ్రత్తగా ఉండండి. ఇంకేమైనా ఉన్నాయా సమస్యలు? మీరు చెప్పండి. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయో చెప్పండి అంటున్నా. ఏం లేవా? పిల్లలకు అమ్మాయి పిల్లలకు బండ్లు ఇస్తూ ఉన్నారు. ఆ బండ్లు ఇవ్వద్దండి. ఆ బండ్లు ఇచ్చినారనుకో వాడు ఎవరైనా గుర్తుండే ఎవరు వచ్చి వాడిని గుర్తుపాడు. అదా ఇవే ఉంది మైనర్ డ్రైవింగ్. సార్ చెప్పేది అర్థమవుతుందా? పిల్లలకు బండ్లు ఇవ్వద్దమ్మా. మైనర్ డ్రైవింగ్ అంటే పిల్లలకి మీరు బండ్లు ఇచ్చారనుకో, ఎవరైతే ఆ బండి ఇచ్చారో వాని మీద కేసు బుక్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. దాని మీద వాళ్ళు ఇచ్చిన వాళ్ళ నాయన ఎవరు ఉంటారో వాళ్ళ మీద కూడా కేసు బుక్ అవుతుంది. కాబట్టి సార్ చెప్పినట్టు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి. మీరు మంది అయినా కూడా ఏమైనా ఆటోలోనో ల్యాండ్ ఏమైనా పిలిపించుకొని ఫోన్ చేసి వాళ్ళ బండి వెనుక కూర్చొని పోండి. మీరు బండి నడపద్దు. అర్థమైందా? ఎక్కువ యాక్సిడెంట్లు మందు తాగడం వల్లనే జరుగుతాయి. మందు తాగితే ఏమవుతుంది, మనము ఆలోచన శక్తి కోల్పోతాం. మనం ఎంత 90లో పోతున్నా, 120లో పోతున్నా, 50లో పోతున్నా అట్లా అనిపిస్తుంది. కాబట్టి మంది అయినా తాగిన వెనుక ఫోన్ చేసి పిలిపించుకొని ఆటోలోనో లేదంటే వేరే బండిలోనో కూర్చొని పోండి. తాగి మాత్రం నడపద్దు. సార్ చెప్పినట్టు ఏమైనా గంజాయి కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ఇంకా ఏమైనా ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీ చేయడం జరిగినా కూడా డైరెక్ట్ మాకన్నా ఫోన్ చేయండి, డైలీ కన్నా ఫోన్ చేయండి. ఓకేనా? ఊరి నుంచి మా కంప్లైంట్ తక్కువ, కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను
మేమంతా ఊరంతా మెయిన్ రోడ్డు ఉందని చెప్పి సీసీ కెమెరా పెట్టుకోమని చెప్పినా ఏమైనా చెప్పినా అవును మేడం, సీసీ కెమెరా ఈ పోల్కు కరెంట్ లైట్ కూడా లేదు చూడండి. కరెంట్ లేదా? ఇప్పుడు ఎంటర్ అయితే ఊళ్ళో ఎంటర్ అయిపోయి ఒక కెమెరా పెట్టుకుంటే అయిపోయా. ఎవడొస్తాడు మీకు ఒక కెమెరా పెట్టుకుంటే మీ ఊళ్ళో 24 hours పోలీసులు ఉండేటే ఎంత 9,000 అవుతుంది అంటే తలా ఇంటికి 500 వేసుకుంటే వచ్చేస్తుంది అది. ఎందుకంటే నడింకందరిలో ఇట్నే ఒక ముస్లాం సార్ చెప్పాడు నీళ్ళు ఇవ్వను అడుగుతాడు, వాడు అడుగుతాడు లేచిపోతే వాడు చైన్లు రాకుండా వెళ్ళిపోతాడు. నడింకంద్రి కూడా మీకు ముందర పోతే వస్తుంది కదా అవి నడింకంద్రిగా సేమ్ అట్నే జరిగింది నడింకంద్రిలో కూడా. అదే సీసీ కెమెరా అంటే వాడిని పట్టుకొని ఇప్పుడు పోయినాక మేమే 2 రోజులు తిరుగుతాము, తిరగకపోతే మేము అనుకున్నాం. అయితే పోయినాక చేస్తానంటే ముందే మనం ఏమన్నా చేసుకుంటే బెటర్ కదా. కాబట్టి మీరేరా బాబు యూత్ కనీసం అంతా కలెక్ట్ చేసి సీసీ 2 కెమెరాలు పెట్టుకోండి. మా అండి 20,000 కంటే ఎక్కువ కాదు. అంతా సోలార్ వచ్చినాయి, మీకేం అవసరం లేదు. అంతా ఐపీ ద్వారా వస్తాయి. మీ మొబైల్లో యాప్ ఉంటుంది, యాప్ వేసుకుంటే మీరు ఎక్కడే మీరు చూసుకోవచ్చు ఎవరు వస్తున్నాడు ఎవరు పోతున్నాడు. 1 నెల స్టోరేజ్ ఉంటుంది దానిలో. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏమ్మా?